వేవ్స్ చాప్టర్ చదివేటప్పుడు వేవ్స్ చాప్టర్ లో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వేవ్, ఇట్ మే బి లాంగిట్యూడినల్ వేవ్ ఆర్ ఇట్ మే బి ట్రాన్స్వర్స్ వేవ్, దాన్ని రిప్రజెంట్ చేయాలంటే జనరల్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై గా రాస్తాం అనమాట. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని కనుక తీసుకున్నట్టయితే ఇందులో y అనేది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ని చూపిస్తుంది, అండ్ ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్ కనుక తీసుకున్నట్టయితే వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ మోషన్ ఉంటుంది కాబట్టి దాన్ని జనరల్లీ మనం y తో ఇండికేట్ చేస్తాం. దీంట్లో ఏ దాని యొక్క యాంప్లిట్యూడ్ ని చూపిస్తుంది, వేరాస్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై అనేది దాని యొక్క ఫేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నౌ ఈ ఫేజ్ లో k వచ్చేటప్పటికల్లా దాని యొక్క వేవ్ నెంబర్ గివెన్ బై 2π బై లాంబ్డా తో ఇండికేట్ చేస్తాం. వేరాస్ ఒమేగా వచ్చేటప్పటికల్లా దాని యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ దానికి లీనియర్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉన్న రిలేషన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ న్యూ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఇవి తెలిస్తేనే దీనిలో వచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయగలం అండ్ హెన్స్ మంచి రిజల్ట్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.